అందరికీ నమస్కారం. రామ్తా దివ్య విజ్ఞానం, దివ్య సంపద, వివి రమణ. రామ్తా ఒక ఆధ్యాత్మిక నాయకుడు మరియు బోధకుడు, జెడ్ నైట్ అని కూడా పిలుస్తారు. ఈయన ఒక ప్రత్యేకమైన ఆలోచన పద్ధతిని మరియు జ్ఞానాన్ని అందించడానికి పేరు పొందాడు. మానవుడు దైవంగా మారిన పరమాత్మ స్వరూపుడు రామ్తా. నిన్నటి తరగతిలో మనం ఏం నేర్చుకున్నాము కదా? మీరు మహాశూన్యం లేదా మహామూల చైతన్యం ఎంచుకున్న ప్రతినిధి. అంతరంగంలోని దైవ సామ్రాజ్యం యొక్క ఆధ్యాత్మిక శక్తిని మరింత విస్తరింపజేయడం కోసం మహాకార్యార్థం జన్మ తీసుకున్న దేవుడు మీరు. ఈరోజు మీరు దేనిని వాంఛిస్తున్నారో దానిని సాధించడం కోసమే ఈ ప్రకృతి, ఈ మహాశూన్యం మీరు ఎల్లవేళలా సహాయ సహకారాలను అందజేస్తుంది. మీరు ఇంకా జీవించి ఉన్నారంటే ఈ భూమి మీద నెరవేర్చాల్సిన కార్యాలు ఇంకా మిగిలి ఉన్నాయి. మీ ఆధ్యాత్మిక చైతన్య పరిణామం ఇంకా మిగిలి ఉందని అర్థం. భౌతికమైనవి లేదా ఆధ్యాత్మికమైనవి ఏ లక్ష్యాలనైనా ఎంచుకోండి. అత్యున్నత లక్ష్యాల కోసం కలలు కనండి. మీరు గతాన్ని, మిమ్ములను ఆవరించిన దుర్భర పరిస్థితులను, మిమ్ములను ఆటంకపరిచిన మనుషులను ఒక్క పెట్టున క్షమించేయండి. వాటిని క్షమించడం వల్ల భౌతిక ప్రపంచంలోని పరిమితులతో తెగతింపులు చేసుకుంటున్నారని అర్థం. వాస్తవానికి ఈ మనుషులు, ఈ పరిస్థితులు మిమ్మలను ఆటంకపరచడం లేదు, మిమ్మలను మీరు ఆటంకపరుచుకుంటున్నారు. ఈ భూమి మీద చైతన్యం పరిణామం చెందడం కోసం దేహం అనే వాహనాన్ని మీ చైతన్య శక్తి ఫ్రీక్వెన్సీని అనుగుణంగా ఎంచుకున్నారు. మీ దేహాన్ని మీరు కోరుకున్న విధంగా డిజైన్ చేసుకున్నారు. అంతర్ప్రపంచాన్ని ఆశ్రయించకపోవడమే అసహజమైన స్థితి. అసహజమైన స్థితిలో కొనసాగుతున్నంత కాలము అయోమయం తప్పదు, అస్పష్టత తప్పదు. కాన్షియస్నెస్ అండ్ ఎనర్జీ క్రియేట్ ద నేచర్ ఆఫ్ రియాలిటీ మాస్టర్స్. మాస్టర్స్ మీ వాస్తవాన్ని సృష్టిస్తుంది చైతన్య శక్తి. మరి శక్తి అని మీరు గ్రహించాలి. ఏమి తింటున్నారు, ఏమి చేస్తున్నారు, ఏ ఏ పరిస్థితులలో ఉన్నారు అనేవి అప్రస్తుతం. లక్ష్యాలు, సంకల్పాలు ఏర్పరచుకొని అంతర్ప్రపంచానికి అప్పచెప్పగలుగుతున్నారా లేదా అనేది ముఖ్యం. మీ కలలు వాస్తవ రూపం చెందుతున్నాయా లేదా మీ కలలు అసంపూర్తిగా మిగిలిపోయి అసంతృప్తిని మిగుల్చుతున్నాయా? అంతర్ప్రపంచం నుండి మీరు వాంఛిస్తున్న సంపదను, ఆర్థిక స్వేచ్ఛను పొందగలుగుతున్నారా అనేవి ముఖ్యం. మీరు వాంఛిస్తున్న, సంకల్పించుకున్న సంపదను పొందలేకపోతే అసంతృప్తికరమైన జీవితానుభవాలు మిమ్మల్ని వేధిస్తుంటాయి. పేదరికం సంప్రాప్తించిందని, ఇదంతా విధిరాత అని ఎన్నాళ్ళు ఇలా నిందలు మోపుతుంటారు. మీ జీవితానుభవాల పట్ల బాధ్యత మీకు లేదా? ఈ విషయం మీ ఎరుకలోనికి ఇంకా రాలేదా? మాస్టర్స్, ఇప్పటికైనా మేల్కొనండి. జీవితం పట్ల బాధ్యత తీసుకోండి. ప్రతి క్షణము ఆనందంగా జీవిస్తూ జీవిత మాధుర్యాన్ని ఆస్వాదించండి. ఈ సృష్టి కార్యాన్ని సృష్టించే శక్తిని అర్థం చేసుకునేందుకు ఎన్ని గ్రంథాలు చదివినా మీకు విషదం కాదు. కేవలం ఎమోషన్స్ ద్వారానే సాధ్యపడుతుంది. ఎమోషన్స్తో అంతర్యానం చేసినప్పుడు మాత్రమే సృష్టించే శక్తిని దర్శించగలుగుతారు. మీలోని మహాశూన్యాన్ని దర్శించడానికి గల మార్గాలను బోధిస్తున్నాను. తెలివితేటలు, వాక్చాతుర్యం లేదా డంబాలు పలకడం లేదా ప్రగల్భాలు పలకడం ద్వారా కాలయాపన తప్పించితే అభివృద్ధి అనేది శూన్యం. అపరిమితమైన సత్యం మాటల ద్వారా లేదా పదాల ద్వారా వర్ణింపబడదు. అలా వర్ణించబడే ఆ సత్యం చాలా పరిమితమైనదిగానే ఉంటుంది. అపరిమితాన్ని వర్ణించడానికి ఎవరికీ సాధ్యం? పరిమితాన్ని నిర్వచించవచ్చు. సత్యం అనేది మహా తేజస్సు, మహాకాంతి, అనంతమైన శూన్యం. మీరు గొప్ప దేవుళ్ళు. కాంతి స్వరూపం తన
ఫ్రీక్వెన్సీని తగ్గించుకొని మానవ రూపాలలో విరాజిల్లుతోంది. మానవ రూపంలో ఉంటున్న కాంతి స్వరూపం మీరు. దానిని వర్ణించడానికి మాటలు లేదా పదాలు చాలవు. ప్రేమ, ఎమోషన్స్‌తో మాత్రమే ఆ కాంతి స్వరూపాన్ని తెలుసుకోగలుగుతారు. సత్యంతో మాత్రమే కాంతి స్వరూపం అనునాదం చెందుతుంది. సత్యంతో మాత్రమే ఆ దివ్య తేజస్సును దర్శించగలుగుతారు. భావ సంపదనను ప్రవర్ధమానం చెందించుకుంటూ చైతన్య పరిణామం చెందుతున్న దివ్యాత్మలు మీరు. మీ దేహంలో ఎక్కువ మోతాదు ద్రవ పదార్థంతో నిండి ఉంది. ఘన పదార్థం మోతాదు చాలా తక్కువ. ద్రవ పదార్థం మీ ఆరోగ్యాన్ని బలంగా ప్రభావితం చేస్తుంది. ఎప్పుడు కావాలంటే అప్పుడు తక్షణమే మీ ఎమోషన్స్, ఫీలింగ్స్ ద్వారా మీ దేహంలోని జీవ రసాయనాలను, విద్యుదయస్కాంత శక్తిని మార్పు చెందించి ఆరోగ్య వ్యవస్థను పటిష్టపరచవచ్చు. అందుకోసమే దేహంలో ద్రవ పదార్థాన్ని నింపడం జరిగింది. మరి ఆత్మశక్తిలోని చైతన్య పదార్థాన్ని ప్రభావితం చేసేది ఏమిటో తెలుసా? ఎమోషన్స్. ఎమోషన్స్ ఆత్మశక్తిని ప్రేరేపించి భౌతిక జీవితానుభవాలను సృష్టింపజేస్తాయి. మీలోని దైవశక్తిని జీవితానుభవాల సృష్టికి ప్రేరేపించేది ఈ ఎమోషన్సే. మీ సంకల్పం, లక్ష్యం, ఊహాశక్తి ద్వారా మీలోని దైవశక్తి సాన్నిధ్యాన్ని చేరవేర్చేది ఈ ఎమోషన్సే. దివ్య తేజస్సు ఎక్కడి నుండి ఉద్భవిస్తుంది? దివ్య తేజస్సు. ఈ దివ్య తేజస్సు సృష్టికర్త ఎవరు? మహామూల చైతన్యమే ఈ దివ్య తేజస్సు. దివ్య తేజస్సు తన తపస్సు ద్వారా తనను తాను సృష్టించుకుంటున్నది. తనను తాను సృష్టించుకొనడానికి కారణం ఉత్సాహం వల్లనే. ఈ ఉత్సాహం ఎమోషన్స్ వల్లనే కలుగుతుంది. ఇలా ఉండాలి, అలా ఉండాలి, ఈ విధంగా చైతన్య పరిణామం చెందాలి, ఆ విధంగా చైతన్య పరిణామం చెందాలి. అలా తన ఉత్సాహం కొలది ఆ దివ్య తేజస్సు ఎమోషనల్ గా ఊహాశక్తిని అనునిత్యము ఉపయోగిస్తుంది. పర్యవసానంగా ఆ మహా దివ్య తేజస్సు తనను తాను కోటాను కోట్ల జీవాత్మలుగా సృష్టించుకుంటుంది. ఈ మహా దివ్య తేజస్సు ఒక మహత్తరమైన కార్య సాధన కోసం మీరుగా అంటే మీ దేహంలోని ఆత్మగా జన్మ తీసుకుంది. ఆ మహా దివ్య తేజస్సు నుండి వెలువడిన ఒక నిప్పురవ్వ మీరు నేనుగా జన్మ తీసుకొని పరిణామం చెందుతోంది. మీ ఆ దివ్య తేజస్సు మీ అంతర్శక్తిగా మీలో ప్రకాశిస్తోంది. తన వాణిని మీకు ప్రతి క్షణము వినిపిస్తుంది. మీరు వింటున్న అంతర్వాణి ఆ దివ్య తేజస్సుదే. ఆ దివ్య తేజస్సు యొక్క వాణి మీతో సంభాషిస్తోంది. ఆ సంభాషణ ఎమోషన్స్ రూపంలో జరుగుతుంది. జీవితాన్ని బహుముఖ కోణాలలో విస్తరింపజేయడం కోసం కలలు కనండి. ఆర్థిక స్వేచ్ఛ దానంతట అదే దరికి చేరుతుంది. చైతన్య పరిణామం చెందుతూ జీవితం నిత్యము పురోగమిస్తున్నప్పుడు పర్ఫెక్షన్ కోసం తపన పడాల్సిన అవసరం లేదు. కేవలం సాధనను మాత్రమే ఆశ్రయించండి. ఎమోషన్స్ ద్వారా అంతర్వాణి మీకు వినిపిస్తోంది. అంతర్శక్తి నుండి దైవ భాష తెలిసేది ఈ ఎమోషన్స్ వల్ల. మీకు తర్కం, విశ్లేషణ విస్తరిస్తున్నాయంటే ఎమోషన్స్ మరి దైవ భాష నుండి దూరం అవుతున్నారని అర్థం. ఎమోషన్స్ అణచబడినప్పుడే తెలివితేటలు పెరుగుతాయి. తెలివితేటలు పెరిగినప్పుడు అంతర్వానికి దూరం అవుతారు. భావోద్వేగాలు అంతర్శక్తిలోని దివ్య తేజస్సుతో అనుసంధానింపజేస్తాయి. ఈ భూమి మీద జీవశక్తి ఉత్తేజాన్ని పొందుతున్నది ఈ ఎమోషన్స్ వల్ల. అంతరంగంలోని దివ్య తేజస్సులో కదలిక తెచ్చేది ఈ ఎమోషన్స్. ఎమోషన్స్ ను అణచడం వల్ల మీలోని దైవత్వానికి దూరం అవుతున్నారు. మీ దేహంలో జీవ రసాయనాలు, విద్యుదయస్కాంత శక్తి వల్ల జీవ చర్యలు ఎమోషన్స్ వల్లనే నడపబడుతున్నాయి. ఎమోషన్స్ ఈ ప్రపంచాన్ని నడిపిస్తున్నాయి. జీవాత్మల క్రియలు జీవాత్మల దేహాలను ధరించడం, భూమి మీద పునరుత్పత్తి అన్నీ కూడా ఎమోషన్స్ వల్ల జరుగుతున్నాయి. అన్ని కర్మలు ఎమోషన్స్ వల్లనే నడుస్తున్నాయి. కారు నడపడం, రేడియో వినడం, టీవీ చూడడం, పాటలు వినడం, పాడడం, డాన్స్ చేయడం, ఇంకా అన్ని రకాల కర్మలు ఎమోషన్స్ వల్లనే జరుగుతున్నాయి. మీరు ఈ పుస్తకం చదవడం కూడా ఎమోషన్స్ వల్ల.
మీరు ఎమోషన్స్‌ను అణచివేసినప్పుడు ఇంటెలెక్చువల్‌గా తెలివైన వాడివిగా తయారవుతారు. ఇంటెలెక్ట్ అనేది కేవలం లక్ష్యం, సంకల్పం ఏర్పరచుకోవడం వరకే అవసరం. ఆ తర్వాత దాని అవసరం ఎంత మాత్రమూ లేదు. మీరు ఇంటెలెక్చువల్‌గా ఉండాల్సిన అవసరం లేదు. ఏది సంకల్పిస్తున్నారో, దేనిని వాంఛిస్తున్నారో అంతవరకే సరిపోతుంది మీ ఇంటెలిజెన్స్. మీ చుట్టూ ఉన్న ఈ సమాజం కూడా ఎమోషన్స్ వల్లనే నడుస్తోంది. మీ పొరుగింటి వాడు ఏమి చేస్తున్నాడో మీకు తెలుసా? అతని కర్మల పట్ల మీరు తీర్పు చెప్పకండి. అతను ఏమి చేసినా అది మీకు అనవసరం. అతని మాన్నాన అతడిని వదిలేయండి. ఈ ప్రపంచంలో ప్రతి క్షణం ఎన్నో కర్మలు నడుస్తున్నాయి. వాటి పట్ల స్పందించి ఏమి చేయగలరు? కేవలం సాక్షిభూతంగా చూడటం తప్ప మరి మీరేమి చేయలేరు. ఎవరి ఇష్టారాజ్యం వారిది. అలాంటప్పుడు మీరు చేసేదేముంటుంది? మీరు సత్యం పట్ల నిబద్ధత కలిగి ఉంటున్నారా? లేదా? అనేదే ముఖ్యం. అంతరంగం లోతుల్లో నుండి ఎమోషన్స్‌తో మీరు సత్యం వైపు ఉంటున్నంత కాలము, ఈ ప్రపంచంలోని ఏ శక్తి కూడా మిమ్మల్ని గాయపరచజాలదు. సత్యం వైపు మీరు నిలిచి ఉన్నంత కాలము మిమ్మల్ని ఎవరు ఏమి చేయలేరు. సత్యానికి గల శక్తి అపరిమితమైనది, అసామాన్యమైనది. సత్యంతో జీవించినంత కాలము మీరు మహాశక్తివంతులుగా ఉంటారు. అసలైన ఎమోషన్స్ అంటే సత్యంతో జీవించడమే. మీరు ఆర్థిక స్వేచ్ఛను ప్రగాఢంగా వాంఛిస్తున్నారు. మంచిదే. ఆర్థిక స్వేచ్ఛను వాంఛించడం అంటే సత్యంతో జీవించాలని అభిలాషిస్తున్నారు. అది కరెక్ట్. మీ అంతరంగంలోని ఆత్మనిధి నుండి ఆర్థిక స్వేచ్ఛను జీవితానుభవాలలోనికి ప్రవేశపెట్టుకుంటున్నారు. అవును. ఓకే ఫ్రెండ్స్. రేపటి తరగతిలో మీ ఆర్థిక స్వేచ్ఛ మీకు ముఖ్యం. పొరుగింటి వాడు లేదా పక్క వీధిలోని వాళ్ళు ఏమి చేస్తున్నారు అనేవి మీకు అనవసరమైన విషయాలు. మీ ఆర్థిక స్వేచ్ఛ మీకు ముఖ్యం కదా! అది రేపటి తరగతిలో మనం చదువుకుందాం. అంతవరకి సెలవు. నమస్కారం.